రష్యాకి ఉక్రెయిన్ భారీ షాక్ ఇచ్చింది. ఏదైతే రష్యాకి సంబంధించినటువంటి ఆయుధ డిపో మీద దాడి చేసింది. ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ వివాదంలో శాంతి చర్చలు ఓ పక్కన జరుగుతున్నాయి. అయితే డైరెక్ట్గా వాళ్ళిద్దరూ కాదు, మధ్య మార్గంగా ఇటు చైనా, బ్రెజిల్, భారత్ అన్నటువంటి కోరిక అటు పుతిన్ అడిగితే అటు వాళ్ళిద్దరూ స్పందించలేదుగా. భారత్ అయితే ఇటు సంథింగ్ ఏదో ప్రయత్నాలు చేస్తుంది. ఈ దశలో ఉక్రెయిన్కి సంబంధించి అంటే ఈ విరమణ అంటే కాల్పుల విరమణ లేకపోతే కనుక ఈ శాంతి ఒప్పందం యూరప్ దేశాలకు నచ్చలేదో ఉక్రెయిన్కి నచ్చలేదో తెలియదు. ఉక్రెయిన్కి సంబంధించినటువంటి దళాలు ఒక్కసారిగా విరుచుకుపడి చేసినటువంటి అటాక్తో దెబ్బతిన్నటువంటి పరిస్థితి మాత్రం పెద్ద ఎత్తున ఏర్పడింది. ఆ దాడి ఇంపాక్ట్తో ఆయుధ డిపో ధ్వంసం అంటే ఆ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగి ఉంటుందని అంచనా ఏమీ లేదని రష్యా ప్రస్తుతానికి చెప్తున్న. భవిష్యత్తులో ఆ వివరాలు తెలుస్తాయి బయటికి.